పొద్దున్నుంచి చూసిన మ్యాచెస్ ఒక ఎత్తైతే, ఇప్పుడు ఆడిన బ్యాటింగ్‌తో గ్రౌండ్‌ని వేరే లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. మనతో పాటు ప్రిన్స్ ఉన్నారు. ప్రిన్స్ చెప్పండి అసలు అదేం ఓవర్స్‌లో అన్ని రన్స్ తీశారు. సో, అంటే చాలా పొలిటీషియన్స్ రోజులుగా ఇంత మంచి వికెట్, మంచి పిచ్ ఇప్పటివరకు దొరకలేదు మాకు. సో, దొరికినప్పుడు దాన్ని కంప్లీట్‌గా వాడుకోవాలి కదా! సో, అదే జరిగింది గ్రౌండ్‌లో. చాలా తక్కువ టైంలో తమన్ గారు సెంచరీ కొట్టేశారు. అశ్విన్ గారు బ్యాటింగ్ అదిరిపోయింది. అసలు బ్యాట్స్‌మన్స్ అందరూ ఇరగదీసేశారు. పొలిటీషియన్స్‌కి అయితే గట్టి పోటీ ఇచ్చారు సెలబ్రిటీస్. మరి నెక్స్ట్ బౌలింగ్‌లో ఎలా ఉండబోతుంది? బౌలింగ్ కూడా అంతే, అంటే ఎనర్జీతో బౌలింగ్ ఏస్తాం మేము. అండ్ అంటే క్రికెట్ మేము రెగ్యులర్‌గా ఆడుతూ ఉంటాం కాబట్టి ఐ థింక్ అందరూ మంచి ఫామ్‌లో ఉండడం వల్ల మంచి పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే గెలవడమా, పోటీ ఇవ్వడమా అవన్నీ పక్కన పెడితే ఒక మంచి కాజ్ కోసం మనం ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ దిస్ సైడ్. ఒక మంచి కాజ్ కోసం మీరు చెప్పినట్లే అందరూ బిజీగా ఉన్నారు. అటు సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, టీవీ ఆర్టిస్టులు కావచ్చు. కానీ అందరూ ఒక్కసారిగా యూనిటీగా ఉండి చేయడం జరుగుతుంది. సో దీని నుంచి అంటే ఇంకా లీగ్స్ కూడా ఉండబోతున్నాయి అని కూడా ఉదయ్ గారు చెప్పారు. సో దాన్ని మీకెలా అనిపిస్తుంది? ఇలాంటి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్వేస్ వీ హావ్ సపోర్టెడ్. అండ్ ఇలా చేస్తూ ఉంటే కనుక డెఫినెట్ గా దీన్ని ఇంకా పెద్దది చేసి ఇంకా బిగ్గర్ అండ్ బెటర్ ఈవెంట్స్ అండ్ మెనీ మోర్ కాజెస్ లైక్ ఆర్ఫెన్స్ కానీ లేకపోతే ఏదన్నా వార్ ఇప్పుడు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జవాన్లకి వీళ్ళకి చేస్తున్నాం. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ కోసం చేసుకుంటూ వెళ్దామనే మా ఉద్దేశం. అండ్ థ్యాంక్స్ టు చామల ఫౌండేషన్ ఫర్ డూయింగ్ దిస్. బిగ్ స్క్రీన్ సెలబ్రిటీస్ ఎప్పుడు ఇరగదీసేస్తారు. మ్యాచెస్ ఏదైనా కానీ విన్ అవుతూ వస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పోలీసులు కావచ్చు, కాకి బుల్లెట్స్, ఇటు పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళు ఆడడం అనేది చాలా కొత్త. సో వాళ్ళ ఆట చూసి మీకు ఏమనిపిస్తుంది? డెఫినెట్ గా అంటే చాలా స్పోర్టివ్ గా ఆడుతున్నారు. క్రికెట్ ఆడటం తెలియని వాళ్ళు అయితే డెఫినెట్ గా ఆడట్లేదు. ఈ గ్రౌండ్ లో అంటే అసలు జనరల్ గా ఈ గ్రౌండ్ లో చూస్తున్నప్పుడు ప్లేయర్స్ కాబట్టి మనకు తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు నేను చూసిన టీంలు అన్ని కూడా అంతే కాంపిటేటివ్ గా ఉన్నాయి. అండ్ ఇలాంటి టోర్నమెంట్ మనం చేయగలిగితే కనుక డెఫినెట్ గా మనం ఇంకా ఇంకా కూడా దీన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్లి ఇంకా ఆడియన్స్ ని కూడా బాగా అట్రాక్ట్ చేసి మనం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి కాజ్ కి ఒక పార్ట్ గా కూడా ఉండొచ్చు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.